ఒక 2-3 నెలల లోపే మీకు ఆఖరి మీద బ్రిడ్జ్ అదేమన్నా అయిపోవాలని ఉన్నాడు కదా బాగుంది. ఆయన చూడలేదు నువ్వు మా మూడేమో గొంగ కాదు కూర్చో. 3 నెలల లోపే ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి నేషనల్ టు ఉప్పుగల్లు రోడ్తో పాటు ఆఖరి మీద బ్రిడ్జ్ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పింది. అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపుగా నేను కొత్తలో వచ్చినప్పుడు ఈ గ్రామం ఎక్కడ తెలుసా, ఈ బిడ్డలు తెలియదు. అప్పుడు పుట్టినా నేను ఈ ఊళ్ళో ఎంటర్ అయ్యి రాములూరు గుడి పోవాలంటే ఒక రాయి ఎక్కాలి, ఇంకో రాయి దిగాలి, ఇంకో రాయి ఎక్కాలి, ఇంకో రాయి దిగాలి. గుడ్డల వీకెళ్ళి కొడల వీకెళ్ళి నడుచుకున్నట్టు నడిచేది. ఇప్పుడు బ్రహ్మాండంగా అవన్నీ కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేసుకున్నాం. రాములూరు గుడి వరకు బీటీ రోడ్ వేసుకున్నాం. మళ్ళీ ఊరు మధ్య నుంచి ఆ ఊరి చివరి వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేసుకున్నాం. స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నేషనల్ గ్రామంలో మనం చేస్తున్నాం. ఈ 15 కోట్ల రూపాయల బ్రిడ్జ్ తో పాటుగా రేపు 2వ విడత ఇందిరామ ఇళ్ళు వస్తున్నాయి. నేషనల్ గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 2వ విడతలో వాళ్ళకి ఇందిరామ ఇళ్ళు ఇచ్చుకున్నామని చెప్పి దానికి తోడుగా మీకు రేపు ఎస్డిఎఫ్ లో కానీ ఈజీఎస్ లో కానీ మరొక 25 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ కి ఇస్తాను. అవి మీరు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నేషనల్ గ్రామస్తులందరినీ కోరేది ఒకటే, పని చేసేవాడు ఎవరో వానికి ఓటేయాలి. తాగి తినడానికి ఓటేస్తే, తాగి తిని ఎగిరి దురికినోడికి ఓటేస్తే ఎగిరే దురికే తాగే తినే అర్థమవుతుంది. ఇప్పుడు 15 ఏళ్ళ భారం నాగేదవడే అదే మంచిగా తినే అర్థమవుతుంది. పని చేయకుండా ఇప్పుడు భారం అంతా నాగేదవడే. మరి నాకు కూడా 15 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి కదా. 15 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం చేస్తాను, అవునా? అయినా నేనేమంటానంటే ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ ఎమ్మెల్యే పనిచేస్తాడు, ఏ వ్యక్తికి ఓటేస్తే మన గ్రామానికి ఇంత పని జరుగుతుంది అని ఆలోచించి మనం ఓటేయాలి. అలా ఆలోచించకుండా ఓటేస్తే నష్టపోతాం. గ్రామాభివృద్ధి కొరకు, నియోజకవర్గ అభివృద్ధికి నిజాయితీగా అవినీతికి ఆస్కారం లేకుండా పరిస్థితి తీసుకోకుండా పనిచేసేది ఎవరో ఆలోచించాలి. మా నేషనల్ గ్రామస్తులతో నాకు దాదాపు 32 ఏళ్ళ అనుబంధం. 94 నుంచి 2026 అంటే 32 ఏళ్ళ అనుబంధం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గరైనా నేను ఒక 10,000 రూపాయలు తీసుకొని ఎరుగుదురా ఎవరైనా ఇచ్చినా మీడియా వాళ్ళ ముందు చెప్పండి. ఏం చేయరు, మా లవ్ మాట్లాడతాను, నా దగ్గర తీసుకుంటే 1,00,000 రూపాయలు చెప్పండి. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా పనిచేసే వ్యక్తిని, నిజాయితీగా పనిచేసే వ్యక్తిని, అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి, మన మార్పు చూపించాలనే సంకల్పంతో కసితో పనిచేసే వ్యక్తిని. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. పని చేయని వాడు, పనికి రాని వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కడియంశ్రీ అట్లా, కడియంశ్రీ ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. కూర్చే రాయి తీయలేదు కూడా ఏట్ల రాయి తీసినట్టుగా మాటలు మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఏముండదు. అందుకే నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నాకు ఈ గ్రామం పైన ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. ఆ ప్రేమ అభిమానాన్ని మీరు నిలుపుకోవాలి. మీ పట్ల నాకు ప్రేమ అభిమానం ఉంది, మీకు కూడా నా పట్ల అరే మా ఎమ్మెల్యే గారు అని ఆ గౌరవం ప్రేమ కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే బ్రహ్మాండంగా మనము పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకొస్తున్నా. ఈ గ్రామము ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. ఈ మీరు అడిగిన అభివృద్ధి పనులతో పాటు ఇంకే చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకుందాం. ప్రధానంగా మా మహిళా సోదరి వరకు ఒక విజ్ఞప్తి, బాగా ఎండలు కొడుతున్నాయి. ఎవరు ఈ సెంటర్ నడుపుతున్నారు,
కొంచెం నీడ ఉంచండి. 24 గంటలు నీళ్లు మాత్రం అందుబాటులో పెట్టండి. ఎవరు చూసుకుంటున్నారో కానీ 24 గంటలు నీళ్లు అందుబాటులో పెట్టండి. ఒక వాచ్మెన్ పెట్టుకోండి, లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకోండి. ఏపీఎం గారు ఇవన్నీ కూడా ఉండాలి, వాళ్ళకి చెప్పాలి కరెక్ట్గా. వాళ్ళతో అనవసరంగా ఖర్చు పెట్టియదు. ఓ 200 కొబ్బరికాయలు ఇచ్చారు, ఏం సరిపోకపోయినా 200 కొబ్బరికాయలు తెచ్చి వాళ్ళని అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నారు. అట్లా ఖర్చు పెట్టియదు. వాళ్ళకి వచ్చే పైసలు కష్టపడితే 40 రోజులు కష్టపడాలనుకుంటారు. ఖచ్చితంగా 40 రోజులు కష్టపడితే కానీ మంచిగా పని చేసుకుంటే రోజు ఒక 1000 రూపాయలు చొప్పున 40,000 ఉంది. 5 మనిషి 40,000 ఉంది. నాకు ఏంటి వచ్చినాయి అదే అంటే ఎన్ని క్వింటాలు వచ్చినాయి? కాదు ఎన్ని క్వింటాలు దాని వచ్చింది? తప్పు, ఈసారి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈసారి